ఇక చెక్ పవర్ కట్ ఉప సర్పంచ్ల అధికారం రద్దుకు ప్రతిపాదన. ఊరిని వాళ్ళు పాపం కోట్లు కోట్లు ఖర్చు పెట్టుకుని ఉప సర్పంచ్ అయితే చెక్ పవర్ రద్దు అయితే అలాగే పైసలు ఎట్లా వస్తాయా? ఫస్ట్ వాళ్ళు ఖర్చు పెట్టిన పైసలన్నీ ఇచ్చేయండి. సంతకాల కోసం ప్రజాప్రతినిధుల తిరకాసు, ఆచితూచి అడుగులేస్తున్న సర్కారు. గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ను రద్దు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ అంశాన్ని పంచాయతీ రాజ్ ఉన్నతాధికారులు ప్రభుత్వం ముందు పెట్టినట్టు తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టంలో కార్యదర్శికి బదులు చెక్ పవర్ను ఉప సర్పంచ్కు కట్టబెట్టారు. అప్పట్లోనే దీనిపైన అంతర్గతంగా అభ్యంతరాలు వ్యక్తమైనా అప్పటి సర్కార్ పట్టించుకోలేదు. దీంతో సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్య రాజకీయ వ్యక్తిగత వైరం, ఆధిపత్య పోరు వల్ల నిధులు అందుబాటులో ఉన్నా ఖర్చులో జాప్యం జరుగుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. పరిపాలనాపరమైన ఇబ్బందులు సైతం ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు ప్రతిపాదన సాయుకేతమే అయినా బీఆర్ఎస్ దీన్ని రాజకీయంగా వాడుకుంటుందనే అనుమానంతో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. సంతకాల్లో జాప్యంతో తలనొప్పులు, నిధుల వినియోగంలో గతంలో సర్పంచ్ కార్యదర్శికి చెక్ పవర్ ఉండే ఆ సర్పంచ్ కార్యదర్శికి కార్యదర్శి చెక్ పవర్ తీసిపడేసి ఏం చేసిందంటే ఉప సర్పంచ్కు చెక్ పవర్ ఇచ్చింది. ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఉంటే సర్పంచ్ ఓ పార్టీ ఉప సర్పంచ్ ఓ పార్టీ ఉండేది. ఇక ఆయన సర్పంచ్ సంతకం పెడితే ఉప సర్పంచ్ సంతకం పెట్టులేదు, ఉప సర్పంచ్ సంతకం పెడితే సర్పంచ్ సంతకం పెట్టులేదు. ఎవరి పైసలు వానికి వాటాలు వచ్చేదాకా పైసలు సంతకాలు పెట్టులేదు ఉండేది. బీఆర్ఎస్ హయాంలో దీన్ని ఉప సర్పంచ్లకు బదిలీ చేయడం సమస్యలకు దారితీసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొందరు ఉప సర్పంచ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం అధికారులు సర్పంచ్లకు తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. ఈ చెక్కుపై సంతకం పెడితే మాకేంటి, మేము అధికార పార్టీ కోసం పనిచేయడం లేదా, ఏం రానప్పుడు ఎందుకు సంతకం చేయాలి, ఆ పని ఎప్పుడు చేశారు నాకు తెలియదు, నేను సంతకం చేయను. ఇలా ఉప సర్పంచులు సంతకాల కోసం ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో పనులకు సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికేట్లు అంటే యూటీ సమర్పించడం అధికారులకు ఇబ్బంది అవుతుంది. యూసీలు సమర్పిస్తేనే ప్రభుత్వాలు మళ్ళీ నిధులను విడుదల చేస్తాయి. సంతకాల జాప్యంతో మళ్ళీ నిధులు రావడం ఆలస్యం అవుతుందంట. మరి చూడాలిగా. గతంలో గౌరవ వేతనాలపైన కూడా తిరకాసు ఉందంట. బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్ల గౌరవ వేతనానికి సంబంధించిన చెక్ పై కూడా ఉప సర్పంచ్ సంతకం చేయాల్సి వచ్చేది. కొన్ని చోట్ల రాజకీయ వ్యక్తిగత వైరుధ్యాలతో చెక్కులపై సంతకాలు చేయడానికి ఉప సర్పంచులు తిరకాసులు పెట్టారు. దీంతో అనేక మంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పటి మంత్రులు, ప్రభుత్వ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం సర్పంచ్ల గౌరవ వేతనాలను నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసే విధంగా విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంది. జీపీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేతన చెక్కులపై సంతకాలు చేయడానికి కూడా మాకేం లేదా అనే రీతిలో ఉప సర్పంచ్లు వ్యవహరిస్తున్నారని, దీంతో నిధులున్నా వేతనాలు ఆలస్యం అవుతున్నాయని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఉప సర్పంచ్ల చెక్ పవర్ తీసేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కార్యదర్శులను జవాబుదారీ చేస్తే సమస్యలన్నింటికీ పరిష్కారం ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దే అని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అలా చేస్తే నిధుల ఖర్చు కూడా వేగవంతం అవుతుందని పేర్కొంటున్నారు. పంచాయతీకి ఒక కార్యదర్శి ఉన్నందున వారిని జవాబుదారీ చేయడానికి ప్రతిపాదనలో పేర్కొన్నట్టు తెలిసింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉప సర్పంచ్లకు చెక్ పవర్ లేదంట. ఏ రాష్ట్రంలో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ లేదు. మన దగ్గరనే ఎందుకు అంటున్నారు. మన దగ్గరనే ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఎందుకు? మరి ఈ ఎలక్షన్లు మొన్న సర్పంచ్ ఎలక్షన్ల ముందు వస్తే మంచిగా ఉండగా, ఉప సర్పంచ్లకు చెక్ పవర్ లేదు అంటే వాళ్ళు పాపం వార్డ నెంబర్లు అయి ఇక నాకింత చెక్ పవర్ వస్తే సంతకం పెడితే చాలు నాకు కూడా లక్షలు వస్తాయని చెప్పేసి వాళ్ళు పాపం మేజర్ గ్రామ పంచాయతీలలో ఇప్పుడు రంగారెడ్డి కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ఈ మేజర్ గ్రామ పంచాయతీలలో ఆ జిల్లాలలో ఒక్కొక్కడు కోట్లు పెట్టి ఉప సర్పంచ్ అయ్యిండు. మన చెక్ పవర్ లేకపోతే వాడికి ముందే చెప్తాడు కోట్లు పెట్టకపోవు కదా, వార్డు నెంబర్గానే ఉండేటోడు. సరే దానికి ఉండొచ్చు అంటే అక్కడ పంచాయత్ సెక్రటరీ ఉంటాడు కాబట్టి పంచాయత్ సెక్రటరీ జవాబుదారీతనంలో ఉంటాడు. పంచాయత్ సెక్రటరీ మేజర్ సర్పంచ్ సంతకం పెడితే ఎవడు తప్పు చేస్తే కూడా ఇద్దరి పైన వస్తుంది.
ఇక్కడ పంచాయత్ సెక్రటరీ సంతకమే లేదు, కానీ సర్పంచ్ ఉప సర్పంచ్కి ఇవ్వడం ద్వారా అనేక రకాలుగా ఇబ్బందులు అయితే గురి అవుతున్నాయన్న చర్చ జరుగుతుంది. మరి అది ఏడికి దారితీస్తుందో చూడాలి. ఇక పరాన్న జీవుల దాడులు